హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యావ్ ఏ లుక్. సో ప్రజెంట్ నేనైతే షోర్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి మహాబలిపురంలో ఉంటుంది. సో ఈ టెంపుల్కి చెన్నై నుంచి ఎలా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చాక మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఎట్ ప్రెజెంట్ నేను చిప్పక్ స్టేడియం ఆపోజిట్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనం కోయంబేడ్ బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి. అక్కడి నుంచి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. కోయంబేడ్ బస్ స్టాండ్కి ఎనీ టైం లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే మెట్రో ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కోయంబేడ్ బస్ స్టాండ్ అవుట్ సైడ్ అండ్ అలాగే కోయంబేడ్ మెట్రో స్టేషన్. ఇక్కడి నుంచి మనం మహాబలిపురం బస్సెస్ కోసం కోయంబేడ్ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ బస్ స్టాండ్ లోపలి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. నేను ఇప్పుడు మహాబలిపురం వెళ్ళే బస్సులో ఉన్నాను. బస్ నంబర్ 188. ఇదైతే కోయంబేడ్ బస్ స్టాప్ నుంచి మహాబలిపురం వరకు వెళ్తుంది. బస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు మహాబలిపురం వెళ్ళే బస్సెస్ అవైలబుల్గా లేకపోతే పాండిచ్చేరి వెళ్ళే బస్సులు ఎక్కండి. మహాబలిపురం దగ్గర ఆపుతారు. మహాబలిపురం చెన్నైకి పాండిచ్చేరికి మధ్యలో ఉంటుంది. సో కోయంబేడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. అండ్ ఈ రూట్ నేమ్ వచ్చేసి ECR. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాన్యుమెంట్ మహాబలిపురం ఎంట్రన్స్లో ఉంటుంది. ఒకవేళ మీరు చెన్నై టు పాండిచ్చేరి వెళ్ళే బస్సెస్లో వస్తే ఇక్కడే ఆపుతారు. ఇక్కడ నుంచి షోర్ టెంపుల్కి డిస్టెన్స్ 1 kilometer ఉంటుంది. ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా షోర్ టెంపుల్ దగ్గరే వదిలిపెడతారు. కానీ వీళ్ళైతే ఈ 1 kilometerకి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఎంత బార్గెన్ చేసినా ₹1 కూడా తగ్గించరు. ఇదే మహాబలిపురం బస్ స్టాండ్. ఒకవేళ మీరు డైరెక్ట్గా మహాబలిపురం వచ్చే బస్సులు ఎక్కితే ఇక్కడే ఆపుతారు. ఇప్పుడే షోర్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ 40 రూపీస్ ఈచ్ పర్సన్కి టికెట్. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. సో బడ్డీస్, నేను ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాను. అండ్ ఈ మహాబలిపురంలో మనం ఏ మాన్యుమెంట్ విజిట్ చేయాలన్నా ఈ టికెట్స్ అయితే మ్యాండేటరీ. సో అన్ని ప్లేసెస్లో ఇవే టికెట్స్ చూపించాలి. సో టికెట్స్ అయితే మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. లెట్స్ గో టు షోర్ టెంపుల్. ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఈ డోర్ నుంచే షోర్ టెంపుల్కి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర మన టికెట్స్ చూపిస్తే వాటిపైన ఒక స్టాంప్ వేసి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. లోపలికి రాగానే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకి వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ నుంచి మనం 500 meters అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాను. సో ఇంకా 4 అడుగులు వేస్తే టెంపుల్ అయితే వచ్చింది. వెళ్ళి విజిట్ చేద్దాం రండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇండియన్స్ కంటే ఫారినర్సే చాలా ఎక్కువ మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మహాబలిపురం లేదా మామలాపురం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చింది. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మామలన్ అనే పల్లవరాజు పేరు మీద ఈ ప్రాంతానికి మామలాపురం అనే పేరైతే వచ్చింది. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవుల ప్రధాన ఓడనగర పట్టణం ఈ మహాబలిపురం. కొంతకాలం ఈ మహాబలిపురం పల్లవుల రాజధానిగా కూడా ఉంది. ఆ కాలంలోనే ఇక్కడున్న మాన్యుమెంట్స్ అన్ని నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం వీటిని 6 నుంచి 7వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. 1984లో ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు.
సీషోర్ టెంపుల్గా పిలువబడే ఈ ఆలయం అసలు పేరు తలశయన ఆలయం. ఈ ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్తో 1200 ఏళ్ల ముందైతే నిర్మించారు. ఈ ప్రదేశాన్ని మరొక పేరుతో 7 పగోడాస్ అని పిలిచేవారు. ఒకప్పుడు ఇలాంటివే ఇక్కడ 7 ఆలయాలు ఉండేవి. అన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయి ఇదొక్కటే మిగిలింది. 2004లో సునామీ వచ్చినప్పుడు వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. సో మనం ఈ టెంపుల్ని చూసినట్లయితే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించిన అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయంలో మహాశివుడు మనకి ముందు భాగంలో సోమస్కంద రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఆలయానికి వెనుక వైపున లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి పక్కనే ఇలా చిన్న సందులో లోపల ఇంకొక ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో మహావిష్ణువు అయితే ఉంటారు. ప్రస్తుతం లోపలికైతే అలౌ చేయట్లేదు. ఈ ఆలయానికి కుడివైపున మనకు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కార్వింగ్ కనిపిస్తుంది. సింహం మరియు దాని పక్కనే తల తెగిపోయి ఉన్న ఎద్దు కనిపిస్తాయి. దీన్ని ఎవరు విరక్కొట్టలేదు, న్యాచురల్గా అలానే చెక్కారు. సింహంకి చెక్కబడిన దాంట్లో దగ్గరగా చూస్తే మనకి లోపల మహిషాసుర వర్ధిని దర్శనమిస్తారు. అలానే ఈ టెంపుల్కి ఎడమ వైపున అద్భుతమైన మరో కట్టడం అయితే ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. దీని వెనుక ఎంత టెక్నాలజీ ఉందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ని అయితే భూగర్భానికి కనెక్ట్ చేశారు. వెనుక సముద్రంలో అలల తాకిడిని బట్టి ఈ గుంటలో నీరు పెరగటం తగ్గటం జరుగుతుంది. మనందరికీ తెలుసు కదా, ప్రెజెంట్ వాతావరణ శాఖలో తుఫాన్ హెచ్చరికలు ఎలా జారీ చేసేవారో, అలానే ఆ కాలంలో ఇందులోని నీటి మట్టాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలను ఇక్కడ ఉన్న పూజారి జారీ చేసేవారు. ఈ టెంపుల్ సముద్రం ఒడ్డున ఉండటంతో రెండు వైపులా మనకి అందమైన సముద్రం కనిపిస్తుంది. టెంపుల్ మొత్తం చూసేశాక మనం కూడా బీచ్కి వెళ్దాం. ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ ఆలయం చుట్టూ ఇలా నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం వెనుక వైపు భాగం. వెనుక వైపు మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఫారినర్స్ అయితే మామూలుగా విజిట్ చేయట్లేదు. 100 మంది వస్తే వాళ్ళలో ఒక 80 మంది ఫారినర్సే ఉంటున్నారు.
టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి కొన్ని షాప్స్ కనిపిస్తాయి. ఆ షాప్స్ నుంచి స్ట్రైట్గా వచ్చామంటే ఇలా బీచ్కి రావచ్చు. మహాబలిపురంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే బీచ్లో ఎంజాయ్ చేసి మిగిలిన ప్రదేశాలని చూసేద్దాం. ఈ బీచ్లో మనకి ఫ్రెష్గా చేపలు, రొయ్యలు, పీతలు ఇంకా చాలా రకాల సీ ఫుడ్ దొరుకుతుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా షోర్ టెంపుల్ ఎలా ఉందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక 2-3 వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మహాబలిపురంలో చూడాల్సిన మిగిలిన టూరిస్ట్ ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాం.